ప్రజాపాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లిలో 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి కార్యాచరణ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 10 శాఖల ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే 14 సంవత్సరాల బాలికలు గర్భాశయ ముఖ క్యాన్సర్ను నివారణకు HPV టీకా తీసుకోవాలని సూచించారు. ఈ టీకా ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. ఆత్మకంగా తీసుకున్నటువంటి 6వ తారీఖు నుంచి జూన్ 12 వరకు 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంబేద్కర్ సెంటర్ నుంచి, హిందీ సెంటర్ నుంచి మళ్ళీ ఈ యొక్క టౌన్లో రన్వే భాగంలో ఈరోజు వాకింగ్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు, తర్వాత ప్రజాప్రతినిధులు, యువకులు, పత్రికా మీడియా సోదరులు అందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వంలో ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మరి 10 డిపార్ట్మెంట్లతో కూడినటువంటి ఈ యొక్క కార్యక్రమం అన్ని డిపార్ట్మెంట్లతో, గ్రామాల మౌలిక సదుపాయాలతో పాటు క్లీన్ అండ్ గ్రీన్ కానీ, అదేవిధంగా డ్రైనేజ్ క్లీనింగ్తో పాటు పంట కాలువలు కూడా క్లీన్ చేసేటువంటి కార్యక్రమం, డాక్రా మహిళా సంఘాలకు కూడా ఆరోగ్యపరమైనటువంటి టెస్టులు చేసి హెల్త్ కార్డులు కూడా ఇవ్వడం, అదేవిధంగా చదువుకునేటువంటి ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్, గురుకులాల పిల్లలకు కూడా టెస్టులు నిర్వహించి 14-15 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి రాబోయేటువంటి రోజుల్లో గర్భసంచి క్యాన్సర్ రాకుండా నివారణ చేపట్టే కొరకు వ్యాక్సినేషన్ ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రాము 99 రోజులు మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, నూతనంగా వెనుకోబడినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా, జిల్లా యంత్రాంగం అంతా కూడా రాష్ట్రంలో ఈరోజు వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దీన్ని అందరూ కూడా ప్రజలు సద్వినియోగం చేసుకొని గ్రామంలో, మున్సిపాలిటీలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా, మన ఇంటి పరిశుభ్రత క్లీన్ చేసుకొని, అదేవిధంగా మన వార్డును కూడా పరిశుభ్రతగా ఉంచుకొని, మున్సిపాలిటీని పరిశుభ్రతగా, గ్రామాన్ని పరిశుభ్రతగా ఉంచుకొని రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి వ్యాధులు రాకుండా నివారించుకునే కొరకు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాండని తెలియజేస్తూ ఉన్నాం.